Hi friends, welcome back to our channel Madras Creative World. Today's our recipe crispy instant పెసరట్టు అండి. మనం మామూలుగా పెసరట్టుకి పొట్టు పెసరపప్పు కానీ పెసర్లు కానీ 3-4 గంటల పాటు నానబెట్టి రుబ్బుకొని చేస్తాం కదండి. ఇంట్లో వాళ్ళు ఎప్పుడన్నా అడిగినా కూడా అబ్బా ఇప్పుడు అంతా చేయాలా అని మనం స్కిప్ చేస్తుంటాం. ఇక్కడ అలా ప్రాబ్లం ఏమీ లేదండి. మనం ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో పప్పును నానబెట్టుకోనక్కర్లేకుండా పెసరపప్పుతోనే చేసుకోవచ్చండి. ఇక్కడ నేను 3 రకాల దోసలు వేసి చూపిస్తున్నాను మీకు విత్ చట్నీ. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం రెసిపీలోకి వెళ్దాం. ఈ పెసరపప్పుతో వేసే దోశలు కాబట్టి కాస్త సాఫ్ట్గా వస్తాయండి. అందుకే నేను ఇక్కడ 2 కప్పుల పెసరపప్పుకి పావు కప్పు బియ్యాన్ని తీసుకున్నాను ఇక్కడ నేను. మీరు కూడా అలాగే తీసుకోండి. ఒకవేళ కంప్లీట్గా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళైతే ఓన్లీ పప్పు తీసుకొచ్చండి. నేను క్రిస్పీగా కావాలి అని చెప్పేసి నేను కొంచెం బియ్యంని యాడ్ చేశాను. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇది ఒక 2 సార్లు బాగా కడుక్కొని మంచినీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు ఇది నానితే సరిపోతుందండి. మనం ఇప్పుడు నెక్స్ట్ చట్నీ అండ్ ఉప్మా మిగతా ప్రాసెస్ అంతా చూద్దాం. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్: పుట్నాలు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, జీలకర్ర, వెల్లుల్లి, కొత్తిమీర, 2 పచ్చిమిర్చీలు, తాలింపుకు ఎండుమిర్చి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు అండి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని తాలింపు ఐటమ్స్ని పక్కన పెట్టుకొని మిగిలిన ఐటమ్స్ అన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఇక్కడే కాస్త సాల్ట్ కూడా వేసుకొని నేను కాస్త చింతపండు యాడ్ చేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుందని. మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఆ చట్నీ కోసం తాలింపును వేసుకుందాము. కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మీకు ఇందాక చూపించినట్టుగా కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అన్నీ వేసుకొని తాలింపును వేసుకొని మనం తాలింపుని చట్నీలోకి యాడ్ చేసుకోవాలండి. కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు అన్నిటినీ ఫ్రై చేయాలండి. అవి ఎంత బ్రౌన్ కలర్లోకి వస్తే అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. అంతేనండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం చట్నీలోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మనం చట్నీ తయారు చేసుకునే లోపు 10 మినిట్స్ పాటు ఈ బియ్యము పెసరపప్పు నానిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత సాల్ట్ని వాటర్ని యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు మనకు దోశ బ్యాటర్ రెడీగా ఉంది, చట్నీ రెడీగా ఉంది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఉప్మా అండి. దాని ప్రాసెస్ చూద్దాం. ఉప్మా కోసం ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి తాలింపు ఐటమ్స్ అండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఒక 1 మినిట్ పాటు వేయించుకోవాలండి. కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ని యాడ్ చేశానండి. ఆనియన్స్ కూడా కాస్త ఫ్రై అయ్యాక టమాటాస్ని యాడ్ చేయాలి. టమాటాస్ కాస్త మెత్తగా సాఫ్ట్గా అయ్యేదాకా వేయించుకుంటూ ఉండాలండి. ఒక 1-2 మినిట్స్ పడుతుంది దానికోసం. టమాటో ముక్కలు మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఈ కన్సిస్టెన్సీలోనే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. నేను కాస్త సాఫ్ట్ అయ్యే వరకు నేను ఇక్కడ రవ్వను కొలిచి పక్కన పెట్టుకుంటున్నానండి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ రవ్వను తీసుకుంటున్నాను. దీనికి 1:2 చొప్పున 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకు కాస్త మెత్తగా అయిపోయిందండి. జనరల్గా మనం 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ని తీసుకుంటాం కదండి. నేను ఇక్కడ 1:2 తీసుకున్నానండి. ఒకవేళ మీకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఇక్కడ నేను 4 గ్లాసెస్ యాడ్ చేశాను. వాటర్ బాయిల్డ్ అయ్యే వరకు మనం ఇక్కడ పెనం పెట్టుకుందామండి దోశల కోసము. మనం ఫస్ట్ ఇప్పుడే వాడుతున్నాం కాబట్టి కాస్త ఆయిల్ వేసి ఆనియన్తో కాస్త స్ప్రెడ్ చేసేసి ఉంచాలండి. ఇప్పుడు ఇక్కడ నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి ఉప్మాలోకి. పొంగొచ్చిన తర్వాత మనం రవ్వని యాడ్ చేద్దాం. ఇక్కడ నేను పిండిని తీసుకున్నాను కదండి, అందులో కాస్త జీలకర్రని యాడ్ చేసేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వాటర్ బాయిల్డ్ అయిపోయిందండి. నేను రవ్వను యాడ్ చేస్తున్నాను. ఒకటేసారి మొత్తం పోయకుండా మధ్యలో కొద్ది కొద్దిగా పోస్తూ చిన్నగా అలా కలుపుతూ పోయాలండి. ఉండకట్టకుండా ఉంటుంది, అప్పుడే బాగుంటుంది రవ్వ. అలాగా మధ్యలో రౌండ్గా కలుపుతూ ఉండాలండి. రవ్వని ఎప్పుడైనా ఒకే డైరెక్షన్లో కలుపుతూ స్లోగా కొద్ది కొద్దిగా పోస్తూ కలపాలండి, అసలు ఉండకట్టదు. మీరు పోసిన తర్వాత కూడా ఒక 1 మినిట్ పాటు ఇలాగే కలపండి, కరెక్ట్గా సాఫ్ట్గా వస్తుందండి. మనం దీన్ని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. ఈలోపు మనం దోశలు వేసుకుందాం. ఇప్పుడు పెనం బాగా కాలిందండి. మనం ముందుగా అలా గ్రీస్ చేసి ఉంచడం వల్ల క్రిస్పీగా వస్తాయండి, దోశలు అంటుకోకుండా వస్తాయి. మనం నాన్ స్టిక్ యూజ్ చేయట్లేదు కదా, ఈ ఐరన్ పెనం మీదనే చాలా బాగా వస్తాయండి. మనం పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు, మామూలుగా కాదు కదా, ఇది ఓన్లీ పెసరపప్పే కదా అని భయం ఏమీ అక్కర్లేదండి. ఎంత పేపర్ లాగా కావాలంటే అంత పేపర్ లాగా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఈలోపు నేను ఇటు ఉప్మా కలిపి చూసానండి, కరెక్ట్గా కుక్ అయిపోయింది. కరెక్ట్ 2 మినిట్స్ పట్టింది నాకు ఇక్కడ.
ఒకసారి ఈవెన్గా కలిపి మనం పక్కన పెట్టుకుందామండి. మనం మళ్ళీ దోశ వేసేటప్పుడు ఉప్మా దోశకు కావాలి కదా, అప్పుడు మనం దీన్ని యూజ్ చేద్దాం. ఓన్లీ పెసరపప్పుతో చేస్తున్నాం కదా, అంటుకుపోతాయేమో అనే డౌట్ ఏం అక్కర్లేదండి. చాలా క్రిస్పీగా పేపర్ లాగా వస్తుందండి. నేనైతే ఇంకా మరీ పేపర్ లాగా కూడా వేయలేదు. మీకు కావాలంటే ఎలాగైనా వేసుకోవచ్చు. ఎంత పల్చగా వేసినా కూడా అసలు అంటుకోకుండా విరిగిపోకుండా వస్తాయండి. మీరు తప్పక ట్రై చేయండి. ఇప్పుడు నేను 3 టైప్స్ అన్నాను కదండి. ఒకటి ప్లెయిన్ దోస, ఒకటి ఉప్మా దోస అండ్ ఘీ కారం దోస అండి ఇప్పుడు నేను చూపించేది. దీనికోసం కొన్ని ఆనియన్స్, కొంచెం కారము, కొంచెం నెయ్యిని తీసుకొని ఆ ఐటమ్స్‌ని అన్నిటిని ఇట్లా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత పల్చగా క్రిస్పీగా వస్తున్నాయో దోసలు. మనం మామూలుగా బియ్యపు పిండి, మినపప్పు అలా నానబెట్టుకున్న దోసలు కానీ, పెసరట్టుకు కానీ నానబెట్టుకున్న రుబ్బుకున్న దోసల్లాగానే ఇవి కూడా వస్తాయండి. అసలు డౌట్ అక్కర్లేదు. మనం ఎప్పుడంటే అప్పుడు పెసరట్టు తినాలి అనిపించినప్పుడు జస్ట్ ఇలా ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకొని రుబ్బుకొని ఇన్స్టెంట్‌గా వేసుకోవచ్చండి. మీకు కుదిరితే మసాలా దోస కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, మీరు తప్పక ట్రై చేయండి. దోస కాస్త కాలిన తర్వాత నేను ఉప్మాని తీసుకొని దోస మొత్తానికి స్ప్రెడ్ చేయాలి. దాని పైనుంచి కాస్త మీకు ఇష్టమైతే అల్లం ముక్కలు కానీ, జీలకర్ర అలా వేసుకోవచ్చు. నేను ఒక జీలకర్రను మాత్రమే యాడ్ చేస్తాను. మీకు ఇష్టం ఉంటే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కానీ, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర కూడా అలా యాడ్ చేసుకొని కింద ఒకటి కాలితే సరిపోతుందండి. ఎక్కువసేపు కాలితే బాగుంటుంది. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి, బాగుంటుంది. మీకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్, నేను ఎంత పల్చగా వేసానో. కింద తెలుస్తుంది మీకు, పెనం కూడా కనపడుతుంది. అంత పల్చగా వేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి కూడా. మనం రెగ్యులర్గా చేసుకునే పెసరట్లకి, ఈ దోశలకి ఏమాత్రం టేస్ట్ తీసిపోదండి. ఎగ్జాక్ట్ అలాగే ఉంటుంది. అలాగే మీరు పప్పు రుబ్బుకునేటప్పుడు కాస్త అల్లం, పచ్చిమిర్చి, జీలకర్రను కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి. మామూలుగా పెసరట్లకి మనం అల్లం పచ్చడిని ఎక్కువ యూస్ చేస్తాం కదండి. నేను ఇక్కడ మాత్రం పుట్నాలతో చేశానండి. ఒకవేళ మీకు ఇష్టమైతే అల్లం చట్నీ చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఘీ కారం దోశ కోసం ఆనియన్స్, కొంచెం కారము, ఘీ కలిపి అంటే నెయ్యిని కలిపి పెట్టాను కదండి. ఆ మిక్సర్ని ఇక్కడ మనం దోశ మీద స్ప్రెడ్ చేసుకోవాలండి. అంతే, ఒక 2 మినిట్స్ అలా కాలనిస్తే చాలా చాలా టేస్టీగా రోస్ట్గా వస్తుందండి దోశ. ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి. మీరు ఇక్కడ కారం ఒకవేళ ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం తక్కువగా, ఎక్కువగా మీకు నచ్చినట్లుగా యాడ్ చేసుకోవచ్చండి. జీలకర్ర అలా కూడా వేసుకోవచ్చు ఇక్కడ. నేను ఇక్కడ పైన జీలకర్రని యాడ్ చేశాను ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల కొంచెం టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. మీరు కూడా అలా ట్రై చేయండి. ఒకవేళ కొంతమందికి కడుపు నొప్పిగా ఉంటుంది కదండి పెసరపప్పు తిన్నప్పుడు, అలాంటి వారికి కూడా ఇది హెల్త్ పరంగా కూడా పనిచేస్తుంది, మంచి డైజెషన్కి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ ఇన్స్టెంట్ పెసరట్లు రెడీ అయిపోయాయి. ఇన్ని రకాలుగా మనం తయారు చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ఎంతో చక్కటి టేస్టీ దోశలు రెడీ అయిపోయినాయి కదండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేస్తున్నారు కదా. ఇలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.